హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఇది మా అమ్మ నాకు నేర్పించిన రెసిపీ. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను. ఈ కాకరకాయ కారం పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. అలా ఉట్టిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కాకరకాయని పీల్ చేసుకొని, పెద్దవి అయితే చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెంచుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కాకరకాయలు మునిగే వరకు ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కో కాకరకాయని మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి. కాకరకాయ లేగటానికి చాలా టైం పడుతుంది. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటా కాకరకాయని బాగా ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక్కో కాకరకాయని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిగిలి ఉన్న కాకరకాయలను కూడా వేసుకొని అలానే సేమ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలని తీసి పక్కన ఉంచుకొని ఆ తర్వాత 1 కప్పు పుట్నాలు, వేపిన శనగపప్పు, 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూను ఉప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్లో సగం మాత్రమే వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో ఫిల్ చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫిల్ చేసుకోవాలి, ఫుల్గా. అప్పుడే ఫ్రై అయిన తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని కాకరకాయల్లో ఫిల్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని మనం ఏ నూనెలో అయితే కాకరకాయలు ఫ్రై చేసామో దానిలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని 2 రెమ్మల వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న కాకరకాయని ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి, లిడ్ క్లోజ్ చేసుకొని. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకొని సేమ్ అలానే 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అన్ని కాకరకాయలను టర్న్ చేసుకొని కొంతసేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిగిలి ఉన్న ఆ పౌడర్ని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఈ పౌడర్ వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఫ్రై అయితే బ్లాక్ కలర్లోకి మాడిపోయినట్టు వస్తుంది. అందుకని దించే ముందు 5 మినిట్స్ ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ లైక్స్ కూడా నాకు చాలా హెల్ప్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.